for infinity. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఇక్కడ ప్రివ్యూలో ఉన్న వీడియో అయితే చూశారు కదా. ఇది మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే యాప్ లింక్ ఇస్తాను. దాన్ని అయితే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి డైమండ్ షేప్ అండ్ ఇంకా ప్లే బటన్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ డైమండ్ షేప్ వీడియోస్ అయితే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. అదే ప్లే బటన్ ఉన్న వీడియోస్కి అయితే మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ వీడియోస్ని అయితే మనం ఫ్రీగా చేసుకోవచ్చు. అదే డైమండ్ షేప్లో ఉన్న వీడియోస్ చేయాలనుకుంటే మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నేషనాలిటీ ఛాలెంజ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ప్లే బటన్ ఉంది. దీన్నైతే అన్లాక్ చేశారు ప్రస్తుతం అయితే. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫేస్ని పెట్టాలనుకుంటే ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కెమెరా ఇంకా చూస్ ఫ్రమ్ ఆల్బమ్ అనే 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు కెమెరా నుంచి అంటే అప్పటికప్పుడు సెల్ఫీ తీసుకోవాలనుకుంటే కెమెరా పైన క్లిక్ చేయండి. లేదా మీ ఆల్బమ్స్లో ఉన్న ఇమేజ్ తీసుకోవాలనుకుంటే చూస్ ఫ్రమ్ ఆల్బమ్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోటో ఫేస్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. మీ ఫేస్ని అదైతే క్యాప్చర్ చేసుకుంటుంది. తర్వాత ఇలా మనకి ట్యూటోరియల్ వస్తుంది. దాన్ని కింద స్టార్ట్ మేకింగ్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఒక యాడ్ అనేది వస్తుంది. యాడ్ అయిపోయాక ఇప్పుడు ఈ వీడియో అయితే మనకి ప్రాసెసింగ్లో ఉంటుంది. ఇది టోటల్గా బ్లూ కలర్ అయితే ఫిల్ అయిపోవాలి. దీనికి కొంచెం టైం పడుతుంది. మనకి కొంచెం పేషెంట్గా అయితే వెయిట్ చేయండి. ఇలా మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి వీడియో అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మన గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకోవాలంటే కింద మనకి డౌన్లోడ్ బటన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది మనకి ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది. ఈ బ్లూ కలర్ లైన్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత ఈ వీడియో అనేది మన గ్యాలరీలోకి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ప్రస్తుతం అయితే ఈ వీడియో అన్లాక్లో ఉంది. కాబట్టి మీరు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. లేకపోతే మీకు తర్వాత లేట్ చేసి సబ్స్క్రిప్షన్ అయితే అడుగుతుంది.